సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ అంతేకాదు, మనం ఓన్లీ స్మాక్ డౌన్ గురించే కాదు, మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఎట్లా వస్తుండు, ఓకే, బ్రాక్ లెస్నర్ రిటర్న్ అనౌన్స్ అయిపోయింది అనేమాట. కానీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎవరితో ఫైట్ చేస్తాడు ఇదే పెద్ద క్వశ్చన్ చెప్పినా కదా. సో దీనిపైన ఒక సాలిడ్ రూమర్ వచ్చింది అనమాట. సో దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇంకేంది బాస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన టిఫినీది. అండ్ టిఫినీ రింగ్లో వచ్చి ఏమని చెప్పిందంటే, చూడండి, నేను కరెక్ట్ 3 months బ్యాక్ నేను నా ఛాంపియన్షిప్ ఓడిపోయినాను. అండ్ ఓడిపోయే ముందు నాది ఆ సంవత్సరం, అంటే నేను ఛాంపియన్షిప్, అంటే నేను ఛాంపియన్ ఉండే కదా, ఆ సంవత్సరంలో నిజంగా చాలా జబర్దస్త్గా ఉండే అనమాట. అండ్ చాలా ఉమెన్ సూపర్ స్టార్స్ ఈ డ్రీమ్ చూస్తారు ఓ ఛాంపియన్లో ఉండాలని, అని ఆల్రెడీ ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందుకనే కదా నేను మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయినాను. అంటే చూడండి, ఇక్కడ టిఫిన్ ఏం చెప్పాలనుకుందా అంటే, 3 months బ్యాక్ ఛాంపియన్షిప్ ఓడిపోయింది, 3 months అది ఇప్పుడు వచ్చింది. అండ్ మరోసారి ఛాంపియన్షిప్ కావాలంట. సో అందుకనే చేంబర్ మ్యాచ్లో అడుగు పెట్టింది. అండ్ అంతేకాదు, ఆ ఛాంపియన్షిప్ ఉంది కదా, ఆ ఛాంపియన్షిప్ నిజంగా నాకు చాలా మిస్ చేస్తుంది అనమాట. ఈ టైప్లో మాట్లాడుతుండే మా టిఫినీ. సో అప్పుడే టిఫినీకి ఇంటర్ప్రిటేషన్ ఇంకెవరు కాదు, నాజాస్ అండ్ మన లాస్ట్ లెజెండ్ అనమాట. నాజాస్ ఏమని చెప్పిందంటే, చూడు, అంటే నీ ఫేస్ స్మాక్ డౌన్లో చూసి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుందని చెప్పాలని ఉంది. బట్ ఏం చేద్దాం చెప్పు టిఫినీ, అబద్ధం చెప్పే అలవాటు లేదు కదా నాకు అని ఈ టైప్లో మన నాజాస్ చెప్పినమాట. టిఫినీ అక్కడ ఎక్కడిచ్చింది అంటే, ఇప్పుడు ఇంతకుముందు నేనుండే నీ సైడ్లో, కానీ ఇప్పుడు చూస్తే లాస్ట్ లెజెండ్ ఉందనేమాట. అంటే ఎవరైనా ఒకరు కావాల్సింది అన్నట్టు అక్కడ మాట్లాడేది. లాస్ట్ లెజెండ్ అక్కడ ఎక్కిరిచ్చింది మన టిఫినీకి. సో అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రియా రిప్లీ అండ్ ఇయో స్కైది. ఎందుకంటే ఇలా మ్యాచ్ ఉండే అనమాట నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్తో. సో అందుకే వీళ్ళు వచ్చినారు. అండ్ రియా రిప్లీ వార్నింగ్ ఇచ్చి అనమాట, మీరు ఛాంపియన్షిప్ గెలవరు, మీరు చేంబర్ మ్యాచ్లో అడుగు పెట్టారు, అంటే పెట్టినా మీరు గెలవలేరు, ఎందుకంటే నేనున్నాను కదా అని రియా రిప్లీ చెప్పింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. ఏ మ్యాచ్? రియా రిప్లీ ఇయో స్కై వర్సెస్ నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ లేదా నిజంగా షో స్టార్టింగ్లో నెక్స్ట్ లెవెల్ ఉండే బాస్. ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ మ్యాచ్ కాదు, కిరాక్ మ్యాచ్. మనకి మ్యాచ్లో వీళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవాలి, అదే మనకు కావాలి. అండ్ వీళ్ళు నిజంగా ఈ మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినారు. ఈ లెవెల్ వెళ్ళిపోయినారంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినారు వీళ్ళు. సో అందుకనే మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది, మొత్తం కియాస్ జరిగింది, మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అక్కడ. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ సమానం ఉండే, అంటే ఎవరిది అప్పర్ హ్యాండే లేదనే మాట అక్కడ. అంటే వీళ్ళు సమానమే ఉన్నారు, ఆ లెవెల్లో వెళ్ళింది ఇలా ఈ మ్యాచ్, ఇలా ఈ బ్రాల్. సో నిజంగా మంచిగా అనిపించింది. షో స్టార్టింగ్లో నేను మంచి బుక్ చేసినారు మ్యాచ్కి. సో మ్యాచ్ అయితే బాగానే ఉండే బాస్. సో నెక్స్ట్ అక్కడ కార్మెలో హేస్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది. కార్మెలో హేస్ రింగ్లో వచ్చి మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఓపెన్ ఛాలెంజ్ గురించి అక్కడ మాట్లాడాడు అనమాట. అంటే ఈరోజు ఒక టైప్లో ఓపెన్ ఛాలెంజ్ లేదు, బట్ అక్కడ ఇలియా డ్రాగన్కి ఛాన్స్ చేయడానికి ట్రై చేసిండు. అండ్ ఇలియా డ్రాగన్ అక్కడ వచ్చిండు అనమాట. కానీ అంతలోనే మన ఎంఎఫ్టీ సోలో సికోవా అండ్ మన ఎంఎఫ్టీ మెంబర్స్ అందరూ అక్కడ వచ్చినారు, వచ్చి ఇంటరప్ట్ చేసినారు. అండ్ అంతేకాదు, సోలో సికోవా చాలా క్లియర్గా చెప్పేసిండు, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం లైన్లో ఇలా పడాలి, ఎందుకంటే లైన్లో ఫస్ట్ నేనున్నాను అని సోలో సికోవా చెప్పిండు అనమాట. అండ్ అంతేకాదు, ఇక్కడ వీళ్ళ మధ్యలో బ్రాల్ బి జరిగింది. ఈ బ్రాల్లో అపోలో క్రూస్ అండ్ మన మ్యాట్ కార్డన్ అవి యాడ్ అయిపోయినారు. సిన్స్కే నాకమురా వచ్చేసిండు. అండ్ వీళ్ళ మధ్యలో ఒక 10-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ చేసిండు మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్. అండ్ ఈ 10-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాగానుండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన ఎంఎఫ్టీఏ గెలిచినారు. ఎస్, మన సోలో సికోవా ఫ్యాక్షన్ అంటే ఎంఎఫ్టీ ఇక్కడ గెలిచినారు. అండ్ అంతేకాదు, అప్పుడక్కడ మన YT6 ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ క్రౌడ్లో అక్కడ కొంచెం పైన కనిపించినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్, ఇలా ఈ బ్రాల్, ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి
మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అలెక్సా బ్లెస్ వర్సెస్ జలీనా వేగా వర్సెస్ జూలియా. ఎస్, ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్. నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ట్రిక్ విలియమ్స్ది. అండ్ మన ట్రిక్ విలియమ్స్ అక్కడ రింగ్లో వచ్చి సామీ జైన్ గురించి మాట్లాడిండు. సామీ జైన్కి ఎక్కిరిచ్చిండు. ఇంతకుముందు అవకాశం దొరికింది సామీ జైన్కి, బట్ ఏమైంది? సామీ జైన్ ఛాంపియన్షిప్ గెలిచిండా? లేదు. అంటే అవకాశం పోగొట్టుకున్నాడు అన్నమాట సామీ జైన్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి సామీ జైన్కి అవకాశం దొరకబోతుంది ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్లో. అంటే ఈ టైంలో మన సామీ జైన్ అక్కడ ఎక్కిరిచ్చిండు. అండ్ ఈరోజు రే ఫినిక్స్తో మ్యాచ్ అని చెప్పిండు. రే ఫినిక్స్ అక్కడ వచ్చిండు. అండ్ వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ జరిగింది, ట్రిక్ విలియమ్స్ వర్సెస్ మన రే ఫినిక్స్. ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది కోర కాదు, మన ట్రిక్ విలియమ్స్. సో నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ జార్డన్ గ్రేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ ఇక్కడ మన లీ మోర్గాన్ డామినిక్ వచ్చినారు. వ్యాలంటైన్స్ డే కాబట్టి అక్కడ అంటే రింగ్ సైడ్ కూర్చొని ఒకవేళ పార్టీ టైప్ చేస్తుంటారు అనమాట. అండ్ ఫైనలీ జేడ్ కార్గిల్ టైటిల్ ఆన్ ద లైన్ పెట్టింది. ఫైనలీ టైటిల్ డిఫెన్స్ జరిగింది బాస్. 100 days తర్వాత 100 days ఛాంపియన్ ఉంది. అంటే ప్రజెంట్ 100 days అయిపోయింది జేడ్ కార్గిల్కి యాజ్ ఎ ఛాంపియన్. బట్ ఈరోజు ఫస్ట్ టైం టైటిల్ ఆన్ ద లైన్ పెట్టిన ఒక మ్యాచ్ చూపించినారు మనకి. మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జేడ్ కార్గిల్. సో దీని అర్థమైందంటే స్టిల్ మన ఉమెన్స్ WWE ఛాంపియన్ జేడ్ కార్గిల్. అండ్ దాని తర్వాత అంటే లీ మోర్గన్ అక్కడ రింగ్ సైడ్ ఉండే కదా. సో లీ మోర్గన్కి వార్నింగ్ ఇచ్చిందనమాట, నువ్వు కానీ ఒకవేళ నాకు రెస్ల్ మేనియా కోసం చూస్ చేస్తే మాత్రం నీకు ఉంటుందిలే అని చాలా అంటే చిన్న వార్నింగ్ ఇచ్చేసింది అక్కడ జేడ్ కార్గిల్ లీ మోర్గన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మన మెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం ఇదే క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ సామీ జైన్ వర్సెస్ కోడీ రోడ్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్. బాస్ ఈ మ్యాచ్లో చాలా డ్రామా చూడడానికి దొరికింది. ఎందుకంటే ఈ మ్యాచ్ అయితే బాగానే ఉండే, బాగా జరిగింది ఈ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ మధ్యలో డ్రూ మ్యాకింటైర్ వచ్చింది. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంటర్వ్యూలో ప్రామిస్ చేసిండు అనమాట, నేను ఏదైనా చేస్తాను ఏమేమి చేస్తాను, బట్ కోడీ రోడ్స్ డ్రీమ్ మాత్రం సర్వనాశనం చేస్తాను. కోడీ రోడ్స్కి రెస్ల్ మేనియాలో టైటిల్ మ్యాచ్ కోసం అసలు రాకుండా చూసుకుంటా అని ఈ టైప్ చెప్పిండు అనమాట. అండ్ అందుకని డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు, మన జేకబ్ ఫాటు పైన పెట్టకేసిండు, కోడీ రోడ్స్కి క్లేమర్ ఇచ్చి పడేసిండు. సామీ జైన్కి లేపి ఎక్కడ అంటే మన కోడీ రోడ్స్ పైన ఇట్లా చేయబెట్టేసిండు అనమాట. రెఫరీ కొంచెం లేట్ చేసిండు. అక్కడ రెఫరీ వచ్చి కౌంట్ చేసే లోపు 3 కౌంట్ చేసే లోపే అక్కడ కోడీ రోడ్స్ కిక్అవుట్ చేసిండు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ అవునా సరే అని చెప్పి మళ్ళొకసారి రింగ్లో వచ్చిండు డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేయని. కానీ సామీ జైన్ అక్కడ హల్వా కిక్ ఇచ్చి పడేసిండు డ్రూ మ్యాకింటైర్కి. దీని లాభం కోడీ రోడ్స్ లేపిండు. కోడీ రోడ్స్ అక్కడ ఫినిషర్ ఇచ్చేసిండు సామీ జైన్కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు, కోడీ రోడ్స్. సో దీని అర్థమైందంటే కోడీ రోడ్స్ చేంబర్ మ్యాచ్లో అడుగు పెడుతుండు బాస్. అండ్ చాలా రూమర్స్ వచ్చినాయి కోడీ రోడ్స్ రెస్ల్ మేనియా కంటే ముందు ఛాంపియన్ కావచ్చని. కానీ ఇప్పుడు చేంబర్ మ్యాచ్లో అడుగు పెడుతుండు. సో చూసాం ఏమవుతుందో, చేంబర్ మ్యాచ్లో ఏమైనా గడబడై ఎలిమినేట్ అయిపోతాడా అదే చూడాలి. దాని తర్వాత ఏమైనా మ్యాచ్ జరుగుతుందా ఇలా మధ్యలో ఛాంపియన్షిప్ కోసం. ఎందుకంటే రూమర్ ఉండే కదా రెస్ల్ మేనియా కంటే ముందు ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందని. సో అదే చూద్దాం. ఇక్కడ చూస్తే డ్రూ మ్యాకింటైర్ బాగానే ఇన్వాల్వ్ అవుతుండు, డ్రూ మ్యాకింటైర్ బాగానే ట్రై చేసిండు అనే మాట. బట్ ఇక్కడ కోడీ రోడ్స్ గెలిచిండు. సో బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ షో అయిపోయింది. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసినాను. అండ్ అదేంటంటే 23rd అంటే మన కోసము Feb 24th రోజు కాకపోయే రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తుండు కరెక్టే. కానీ బ్రాక్ లెస్నర్ అపోనెంట్ ఎవరు? బ్రాక్ లెస్నర్ ఎవరితో ఫైట్ చేస్తాడు రెస్ల్ మేనియాలో? చూడండి ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వస్తుండు కాబట్టి మేబీ ఫస్ట్ రాగానే చేంబర్ మ్యాచ్లో యాడ్ అవుతాడు అనుకుంటా.
అండ్ ఆ చేంబర్ మ్యాచ్ ఏమైనా ప్రాబ్లం కావచ్చు. ఎందుకంటే బాస్ రూమర్ ఏమైనా వస్తుందంటే ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ అనుకున్నాం, గుంథర్ వర్సెస్ బ్రాక్ అనుకున్నాం. కానీ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మనందరికీ సర్ప్రైజ్ ఇయనికి చాలా పెద్ద ప్లాన్ చేస్తుందన్నమాట. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ LA నైట్ మ్యాచ్ రెసల్మేనియా కోసం. ఎస్ బాస్, LA నైట్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బ్యాక్ స్టేజ్ అంటే డిస్కస్ చేస్తున్నారు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఇది బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చిన న్యూస్ అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు బ్యాక్ స్టేజ్ వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో, ఏమేమి మీటింగ్స్ జరుగుతున్నాయో, అంటే ఆ న్యూస్ మన వరకు వచ్చిన తర్వాత నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఓపెన్లీ చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఓబా ఫేమి అనుకున్నారు, బ్రాక్ కోసం అపోనెంట్ గుంథర్వి అనుకున్నారు. అండ్ ఇప్పుడు ఒక న్యూ పేరు వీళ్ళు పిక్ చేసినారన్నమాట బ్యాక్ స్టేజ్. అంటే LA నైట్ ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా బ్రాక్ లెస్నర్తో అన్నట్టు వీళ్ళు ఈ టైప్లో మాట్లాడుతున్నారంట. సో ఇప్పుడు మీరేమంటారు? నిజంగానే మన బ్రాక్ వర్సెస్ అంటే మన LA నైట్ జరుగుతున్న మంచిదా, లేదా బ్రాక్ వర్సెస్ ఓబా ఫేమియా, లేదా బ్రాక్ వర్సెస్ గుంథరా? ఒకటి గుంథర్ అండ్ ఓబా ఫేమి పేరు ఉండే, కానీ ఇప్పుడు LA నైట్ పేరువి యాడ్ అయిపోయింది బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్ చెప్పండి. నాకు తెలిసి మన బ్రాక్ వచ్చిన తర్వాత బ్రాక్ చేంబర్ మ్యాచ్ కోసం అనౌన్స్ చేస్తాడు. అండ్ చేంబర్ మ్యాచ్ టైంలోనే ఏమైనా గడబడి కావచ్చు బాస్. అండ్ అప్పుడే ఫ్యూడ్ సెట్ కావచ్చు బ్రాక్ వర్సెస్ LA నైట్. సో చూద్దాం, ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో షేర్ చేస్తాను కంపల్సరీ. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.